హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ఇక వివరాల్లోకెళితే ఈరోజు క్రిప్టో మార్కెట్ పడిపోవటానికి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఉన్నట్టుండి యుఎస్ లిస్టెడ్ స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్లలో రికార్డు స్థాయిలో అవుట్ఫ్లోస్ జరగడం. నిన్న ఒక్కటే దాదాపు 869 మిలియన్ విలువగల నిధులు బీటీసీ ఈటీఎఫ్ నుంచి బయటకు వెళ్లాయి. ఇంత మొత్తంలో ఒకే రోజు అవుట్ఫ్లోస్ జరగడం బీటీసీ ఈటీఎఫ్ చరిత్రలో ఇది రెండవసారి కావడం గమనార్హం. దీని ద్వారా బిట్కాయిన్ ఈటీఎఫ్లకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో క్రేజ్ తగ్గిపోయిందనే భావన నార్మల్ ఇన్వెస్టర్స్లో కలగడం వల్ల మార్కెట్లో హెవీ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇక రెండవది, యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ కారణంగా ఈ నెల రావాల్సిన ముఖ్యమైన డేటా రాకపోవడం వల్ల డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఫెడ్ రేట్ కట్స్ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది. దీనివల్ల మార్కెట్లో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఎక్కువైంది. దీని అర్థమేంటంటే రిస్క్ ఎందుకు తీసుకోవడంలే అనే ఫీలింగ్ ఇన్వెస్టర్స్లో కలగడం. ఈ ఫీలింగ్ వచ్చిందంటే మొదటగా ఎఫెక్ట్ అయ్యేది హై రిస్క్ అసెట్స్ అయినటువంటి క్రిప్టోకరెన్సీనే. తర్వాత గ్లోబల్ వైడ్ నెలకొన్న మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మరియు చివరగా మార్కెట్ను పుష్ చేసే ఎటువంటి క్యాటలిస్ట్ లేకపోవడం, అంటే మార్కెట్స్ రైజ్ అవ్వడానికి ఎటువంటి పాజిటివ్ న్యూస్ అనేది లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.